చెప్పండి బాబు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రఘు అండి. రఘు గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రాచలం నుంచి. ఏంటండి సమస్య అసలు? చిన్న పల్లెటూరులో షాప్ పెట్టుకున్నాను. మా వైఫ్ కొన్నాళ్ళ క్రితమే జరిగిపోయింది. సరే పాప నాతో పాటు ఉంటుంది. నాకు ఒకతే కూతురు. మీ అమ్మాయి అమ్మాయి ఒకతే కూతురు. ఇక నేను బయటికి ఎట్టని వెళ్ళేటప్పుడు పాప కొట్టు చూసుకునేది, షాప్ లో ఉండేది. నాన్న నేను చూసుకుంటాలే పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పేది. మీకు చేదోడు వాదోడుగా ఉంది చక్కగా అన్ని విషయాలు ఇంట్లో. ఇక అట్లాగే కొన్ని రోజులు ఇట్లా సరే పాప మీద నమ్మకంతో నేను అనుకోకుండా బయటికి వెళ్ళాను. ఒక రోజు ఆ వీధిలో ఉండే ఒక అతను, ఆయనకు సుమారు ఉంటే కావచ్చు 40 సంవత్సరాల పైన ఉంటాయి అనుకుంటా. తను తరచూ మామూలుగా నేనున్నప్పుడు కూడా వచ్చేవాడు, అవివో ఇవో తీసుకెళ్లేవాడు. మీకు రెగ్యులర్ కస్టమర్ లాగా అట్లా ముఖ పరిచయం. తను సర్లేండి అని చెప్పేసి మేము కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. పాపతోటి చనువుగా మాట్లాడటం అట్లా చేసేవాడు అనమాట ఆయన. తను మా మామూలుగా చిన్నపిల్ల కదా, వేరే ఉద్దేశం ఉంటుందిలే అని చెప్పేసి మేము పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇద్దరి మధ్యలో ఏముందో తెలీదు. పాపను మందలిస్తే అసలు విషయం ఏంటంటే తను అతన్ని ఇష్టపడుతుందని చెప్పేసి అంది. పాప అతన్ని ఇష్టపడుతున్నా అని చెప్తుంది. అట్లా అని చెప్పిన తర్వాత కూడా మందలిచ్చాను నేను ఓపెన్ చేసి. అనుకోకుండా ఒక రోజు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మళ్ళీ తొరకబట్టి తీసుకొచ్చి మా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో పంచాయతీ పెట్టించి వార్నింగ్ ఇచ్చి కూడా తను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను. తీసుకున్నాక మళ్ళీ ఇక వీళ్ళది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట మాట్లాడడం. మళ్ళీ కలుస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయికి కాకుండా మీరు ఆ వ్యక్తికి కూడా చెప్పారా? కొంచెం బెదిరించారా? రావద్దు, మనకి ఇది లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ ఇంకోసారి జరిగితే కంప్లైంట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు మీరు. ఆయనకు కూడా మీరు కొద్దిగా హెచ్చరిక చేశాను. చేసినాక కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, కేవలం ఈమెని చిన్నపిల్ల కదండి, వయసు ప్రేమలో పడేశాడు అని అంటున్నారు, లేకపోతే ఇంకేమన్నా ఆపై కూడా ఏమన్నా అంటున్నారు? అంటే వీళ్ళని అడిగితే ప్రేమ అంటున్నారు. మరి అది ప్రేమ అనేది ఎట్లా అవుతుంది కానీ అలా అని చెప్పేసి నాకు ఇట్లా చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను. నీ పేరేంటమ్మా? నా పేరు వనజ. నీ వయసు ఎంత అసలు? 22. 22 ఏళ్ళు. నాన్నగారు ఏదో చెప్తున్నారు మీ షాప్కి వచ్చే అంకుల్తో నీకేదో. తనంటే నాకు ఇష్టం మేడం, అందుకే మేము వెళ్ళిపోయాం బయటికి. నీకేమన్నా అర్థమవుతుందా? నాన్న వయసు ఉన్న వాళ్ళని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? తన మనసు తన మాటలు నచ్చడం వల్ల, తన ప్రవర్తన నచ్చడం వల్ల మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండర్స్టాండింగ్ లో ఉందా మీకు? అతను నీకు నచ్చాడా? ఏం చెప్పేవాడు నీకు అసలు? నువ్వంటే నాకు ఇష్టము అనేసి చెప్పేవాడు. నిన్ను మంచిగా చూసుకుంటాను అంటాడా? నాన్నకన్నా మంచిగా చూసుకుంటాడా నాన్న? మీకు అమ్మ లేదని చెప్పారు నాన్న, నీ చిన్నప్పుడే పోయానని చెప్పారు. అమ్మ నాన్న ఆయనే అయి పెంచాడు నీకు, అమ్మను కూడా ఆయనే చూపించాడు ఆ ప్రేమలో. ఈ ప్రేమ కంటే ఎక్కువ ఉందా అమ్మ ఆ ప్రేమ? మనసుకు నచ్చాడు మేడం, అందువల్ల. అవును, అలాంటప్పుడు మీ డాడీ చూపిస్తున్న ప్రేమలానే తనది కూడా ఉంది.